చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 15వ వచనం నాతో కలిసి చెప్పండి. కంబలి చెట్ల కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చెను. ఇక అందరూ నా వైపు చూడండి. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ప్రార్థన చేసి దావీదు వారిని ఓడించాడు. ఓడిపోయిన ఫిలిష్తీయులు మరలా దావీదు మీద యుద్ధానికి వచ్చారు. గతంలో చెప్పాను, ఈ లోకంలో సిగ్గు ఎగ్గు లేనోడు ఎవరైనా ఉన్నారంటే సిగ్గు ఎగ్గు లేని నంబర్ 1 సైతాన్ గాడు. వాడికి ఎన్నిసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయానే ఆ ఫీలింగ్ ఉండదు. వాడికి సిగ్గు అసలు ఉండదు. గతంలో ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు మరలా దావీదు మీద యుద్ధానికి వచ్చాడు. దావీదుతో దేవుడు ఇక్కడ అంటాడు, దావీదు, మొదటి యుద్ధం నీవు వెళ్ళి చేశావు. ఈసారి యుద్ధం నేను నీకంటే ముందుగా బయలుదేరి వెళ్ళి నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా. జనవరి మాసం అంతా నీవు యుద్ధం చేసావేమో, ఈ ఫిబ్రవరి మాసం నీకంటే ముందుగా బయలుదేరి నీ పక్షాన దేవుడు యుద్ధం చేయునుగాక. నీ పిల్లల పక్షాన దేవుడు యుద్ధం చేయునుగాక. నీ చేతి పనుల విషయంలో దేవుడు యుద్ధం చేయునుగాక. దేవుడు ఇక్కడ దావీదుతో అంటాడు, నీకంటే ముందుగా నేను బయలుదేరి నేను యుద్ధం చేయబోతున్నా. అయితే నేను యుద్ధం చేయనట్లుగా నీవేం చేస్తావంటే, కంబలి చెట్టు చాటుకు వెళ్ళి ఆ కంబలి చెట్టు చాటు నిలబడి కనిపెట్టి చూస్తూ ఉండు. కంబలి చెట్టు కొనల మీద కాళ్ళ చప్పుడు నీకు వినబడుతుంది. కాళ్ళ చప్పుడు నీకు వినబడుతుంది. ఆ కాళ్ళ చప్పుడు నీకు వినబడిందంటే దాని అర్థం నీ దేవుడైన యెహోవా గగనమును చీల్చుకొని ఆ స్థలానికి దిగి వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి నీకంటే ముందుగా బయలుదేరుతున్నాడు అని గ్రహించు. వన్స్ ఆ కాళ్ళ చప్పుడు నీకు వినబడిందా, నేను నీకంటే ముందు బయలుదేరుతున్నా కదా, ఆ తర్వాత నువ్వు నాతో పాటు వచ్చి ఫిలిష్తీయులతో పోరాడు అని దేవుడు చెప్తే అలాగే వెళ్ళాడు, పోరాడాడు, ఫిలిష్తీయులను తుత్తునీలుగా ఓడించాడు. దావీదు కీర్తి దేశమంతా వ్యాపించిందట. చెప్తాం గట్టిగా ఆమెన్. మరోసారి ఆమెన్. ఎక్కడ దాక్కొని ఉండమన్నాడు? కంబలి చెట్టు చాటున దాక్కోనుండు, నేను ఆ స్థలంలోనికి దిగి వస్తా. ఓ రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక చెట్టు మీదకి దిగొచ్చాడు. ఏ చెట్టు అయ్యి అంటే కంబలి చెట్టు. అలాగని ఆ కంబలి చెట్టు ఎక్కడుందో ఎతక్కండి. మన చిన్నతనంలో రాత్రిపూట మర్రి చెట్టు కనపడిందంటే మర్రి చెట్టు మీద ఎవరు ఉయ్యాలు ఊగేవాళ్ళంట? చూసినట్టే చెప్తున్నారు. మర్రి చెట్టు మీద దయ్యాలు ఊగుతున్నాయట అని కథలుగా చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ మనోడు ఊగటమే కాదు, ఉయ్యాలు కూడా వేసాడు. ఇదంతా ఒట్టిది. సరే వినండి, దేవుడు ఈ స్థలంలో కంబలి చెట్టు మీదకి దిగొచ్చాడు. దిగొచ్చి ఆ స్థలంలో నుంచి దేవుడు బయలుదేరి దావీదు పక్షాన యుద్ధం చేశాడు. కంబలి చెట్టు అది తెలుగులో మనకు అంత అర్థం కాదేమో, కానీ ఇంగ్లీష్లోనైతే కొంచెం అర్థం అవుతుంది. మల్బరీ ట్రీ అనే పేరు విన్నారా? మల్బరీ ట్రీ తెలుగులో కంబలి చెట్టు, ఇంగ్లీష్లో మల్బరీ చెట్టు. దేవుడు ఆ మల్బరీ చెట్టు మీదకి దిగొచ్చి దేవదూతల గణంతో దిగొస్తూ ఉన్నప్పుడు ఆ అడుగుల శబ్దం, ఆ అడుగుల సవ్వడి వినటంతో ఎస్, నా పక్షాన దేవుడు యుద్ధం చేయటానికి దేవుడు ముందుగా బయలుదేరాడు అని తెలుసుకొని దావీదు యుద్ధానికి బయలుదేరాడు. నా వైపు చూడండి. మన బ్రతుకు దినాలంతా జీవితమే ఒక పోరాటం, ఒక యుద్ధం.
యోబు గారు ఇలా అంటారు, నరుల కాలము భూమి మీద, అమ్మా చెప్పండి, నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా? చనిపోయే ఆఖరి క్షణం వరకు జీవితాంతం మనిషి యుద్ధాలు చేయాల్సిందే. చూడండి, చిన్నప్పుడు పుస్తకాలతో యుద్ధం చేసామా లేదా? లెక్కలతో యుద్ధం చేసామా లేదా? ఇంగ్లీష్ మాస్టర్తో యుద్ధం చేసామా లేదా? సరే, ఏదో మొత్తానికి 10వ తరగతి గట్టెక్కాం. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎంసెట్తో యుద్ధం చేసామా లేదా? నీటితో యుద్ధం చేసామా లేదా? నీటిలో క్వాలిఫై అవుతామని చెప్పి చైతన్యాల్లో జాయిన్ చేస్తే ఉన్న చైతన్యమే పోయిందా? వినండి. సరే, ఇంటర్మీడియట్తో యుద్ధం చేసామా? డిగ్రీతో యుద్ధం చేసామా? ఇక చదువు పూర్తయిన తర్వాత ఇంకొక దాని కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. దేనికి? ఉద్యోగం కోసం. చెప్పులు అరిగేలాగా తిరిగి 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 నువ్వు ఎన్ని తిట్టుకున్నావో చెప్పమంటావా? ఒక పిద్దులేనోడా, చదువుకునేటప్పుడు బాగా చదువుకొని ఉంటే చక్కటి ఉద్యోగం వచ్చేది కదరా. నువ్వు సరిగ్గా చదువుకోకపోవటాన్ని బట్టే, చదువుకొని అనండి, సరిగ్గా సావకపోవటాన్ని బట్టారా నీకు ఉద్యోగం రాలా. సరిగ్గా చదవకపోతేవి ఆయన నువ్వు తిట్టుకొని చెప్పులు అరిగేలాగా తిరిగి 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 ఒక ఉద్యోగం సంపాదించావు. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏమైపోద్ది? పెళ్ళి అయిపోద్ది. ఇక పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది సార్, మానవ జీవితంలో పెద్దగా చెప్పండి, అసలు సిసలు యుద్ధం అక్కడ స్టార్ట్ అయిపోద్ది. దేవినయ్య గారు చెప్పారు కదా, పెళ్లి చూపుల్లోనట పెళ్లి కూతురు తలకాయ ఉంచుకొని ఉంటుందట. అది చూసి అనుకుంటాడట, అబ్బా వీర విధేయురాలు, బా ఎంత దేన మనస్కురాలు, ఎంత తగ్గింపు అని అనుకుంటారట. ఇది నా మాట కాదు, ఆయన మాట. మీకు ఏదన్నా డౌట్ వస్తే ఆయన అడగండి. ఎందుకు తలదించుతుందంటే, ఒరే అబ్బాయి ఇదే లాస్ట్, ఆ తర్వాత నువ్వు దించాల్సిందే అన్నట్లుగా తలదించుతుందట. ఇక మ్యారేజ్ అయిన తర్వాత యుద్ధం ఉంటుందండి, అసలు సిసలు యుద్ధం. ఆ తర్వాత పిల్లలు పడతారా, పిల్లలతో ఉంటుంది. ఇక ఆ యుద్ధం తారాస్థాయికి వెళ్ళిపోద్ది. వాడితో చదువు, వాడి పిల్లలు, వాడి పుస్తకాలు అనే లోపు వాడికి రెక్కలు వస్తాయి. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ, గడ్డం వచ్చినప్పుడు బిడ్డ కాదు. వాడికి ఉద్యోగం వచ్చి ఎటో రెక్కలెక్కిరేసుకొని ఎటో వెళ్ళిపోతాడు. ఇక వృద్ధాప్యం ఉందో చూసారా, మోకాళ్ళతో యుద్ధం, నడుంతో యుద్ధం. అమ్మో అసలు శిశుల యుద్ధం వృద్ధాప్యంలో ఉంటుంది. ఈ బాధలు భరించలేక చచ్చిపోదాం అనిపిస్తుంది. అయ్య బాబోయ్ చచ్చిపోవటం, అయ్య బాబోయ్ ఆ మాటే రాకూడదు అన్నట్లుగా చనిపోయే ప్రతి క్షణం వరకు యుద్ధం యుద్ధం యుద్ధం. కానీ ఒక మాట చెప్పమంటారా, యుద్ధశూరుడైన దేవుడు నీతో ఉంటే ఎన్ని యుద్ధాలైనా అవలేలగా గెలవగలిగే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. నీ కాడి తేలికైపోతుంది, నీ బరువు సులువైపోతుంది. అది ఎంత భారమైనా ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు గనుక నువ్వు ఓడిపోతావనే సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తే మ్యాన్. అయితే దేవుడు ఆ కార్యం చేయాలంటే మన మధ్యలోకి ఎవరు దిగి రావాలి? దేవుడు మన మధ్యలోకి దిగి రావాలంటే మనం ఎవరిలాగా ఉండాలి? కంబలి చెట్టులాగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కంబలి చెట్టు ఆధ్యాత్మికంగా 5 అనుభవాలకి గుర్తు. నేను గతంలో ఎప్పుడు చెప్పలేదు, చక్కటి వర్తమానం వినండి. కంబలి చెట్టు 5 ప్రత్యేకమైన అనుభవాలకు గుర్తుగా ఉంది. నంబర్ 1, ఇట్స్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్. కంబలి చెట్టు విశ్వాసానికి గుర్తుగా ఉంది. ఎలాగో చెప్పమంటారా? ఈ చెట్టు ఎడారిలో పెరుగుతుంది. సహజంగా ఏ చెట్టు అయినా పెరగాలంటే భూమి సారవంతమైనది అయి ఉండాలి, చక్కటి నీటి సదుపాయం ఉండాలి, అనుకూలమైన వాతావరణం ఉంటేనే కదా విత్తనం మొలకెత్తేది. మొలకెత్తిన విత్తనం చెట్టు అయ్యేది ఆహ్లాదకరమైన సారవంతమైన నేల ఉన్నప్పుడే కదా.
కానీ కంబలి చెట్టు ఏంటో తెలుసా? ఎడారిలో బ్రతకటం నేర్చుకుంటుంది. నీటి సదుపాయం, వనరులు సరిగ్గా లేని చోట కూడా ఇది బ్రతకటం నేర్చుకుంటుంది. క్రైస్తవ జనమ, కొన్ని సందర్భాల్లో దేవుడు మన స్థితిగతులను ఎడారిలో దేవుడు ఉంచుతాడు, ఎండిన అనుభవాల్లో ఉంచుతాడు, సరైన సదుపాయాలు లేని నిస్సారమైన స్థలాలలో దేవుడు ఉంచుతాడు. ఛా, నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, ఎండిన బ్రతుకులో పడ్డా, నిస్సారమైన బ్రతుకులో పడ్డా అని నువ్వు నిందించుకోకుండా గుండె లోతుల్లో నుంచి నేను ఆరాధించే నా దేవుడు ఈ నిస్సారమైన నేలను కూడా సారవంతమైన నేలగా మారుస్తాడు. ఈ ఎండిన నేలలోనే నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని దేవుని మీద నమ్మకంతో నువ్వు బ్రతికేదానివై ఉండాలి. మరోసారి, ఎవరి మీద నమ్మకంతో? నాకేమండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని అనుకో. నాకేమండి 2 కొడుకులు, నాకేమండి హైదరాబాద్లో 7 అంతస్తుల భవంతి, నాకేమండి 2 చేతుల సంపాదన, నాకేమండి అక్కడెకరం పొలం ఉంది, ఇక్కడెకరం పొలం ఉంది, నాకేమండి నా చేతి పనితో బ్రతుకుతా అని అనకుండా ప్రతి క్షణం నాకేమండి నా దేవుడు ఉన్నాడు, నా పోషకుడు ఉన్నాడు అని ప్రతి క్షణం విశ్వాసంతో మనం బ్రతికే వారిగా ఉండాలి. లేఖనాల్లో రాయబడిన మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అనండి. నీతిమంతుడు ఉద్యోగ మూలంగా బ్రతుకుతాడు అని అన్నాడా? చేతి వృత్తుల ద్వారా బ్రతుకుతాడు అని అన్నాడా? కంపెనీ ద్వారా బ్రతుకుతాడు అని అన్నాడా? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే నీ గుండెల నిండా దేవుని పట్ల విశ్వాసం కలిగి నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావో, నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు విశ్వాసం అన్నాం కదా, మన విశ్వాసపు స్థాయి ఎలా ఉండాలో చెప్తాను. యేసుక్రీస్తు వారు కంబళి చెట్టు గురించి మాట్లాడుతూ ఇలా అంటారు, ఇదిగో మీరు ఆవగింజంత విశ్వాసం కలిగి ఆ కంబళి చెట్టు వైపు చూసి, కంబళి చెట్ట నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడదువుగాక అని ఒక్క మాట అంటే, ఆ కంబళి చెట్టు ఎత్తబడి సముద్రంలో వేయబడుతుంది. ఎంత విశ్వాసం ఉంటే? కొంచెం గట్టిగా, ఎంత విశ్వాసం ఉంటే? నేను మిమ్మల్ని అడుగుతా, మనకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? చెప్పండి. ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోతే అసలు ఈ ప్రార్థనకి ఎందుకు వచ్చేవాళ్ళు? చక్కగా తల్లులు తల మీద ముసుకేసుకొని మంచి భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఒడిలో బైబిల్ పెట్టుకొని చెప్పే వాక్యం రాసుకుంటా ఇంత శ్రద్ధగా వింటున్నారే, మీరు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళ కాదా అని నేనెట్లా అంట? ఆ విశ్వాసం లేకపోతే దేవుని సన్నిధికి ఎలా వచ్చారు? అయితే ఇక్కడ పరిమాణాన్ని బట్టి కాదు కానీ స్థితిని గురించి చెప్తాను. మీలో ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, ఆవగిందంటే విశ్వాసం ఉంటే చాలు, ఎత్తబడి అది సముద్రంలో వేయబడుతుంది అంటాడు. ఆవగింజ ఇప్పుడు గుమ్మడి గింజ అనలా, లేకపోతే గుమ్మడికాయ అనలా, పుచ్చకాయ అనలా. గుమ్మడికాయ ఉంది, ఇట్లా ఎగరేసి నేల మీద పడేసావు అనుకోండి, ఏమైపోతుంది గుమ్మడికాయ? పుచ్చకాయ ఏమైపోద్ది అంటారు కదా, తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగిలిద్ది అంటారు చూసారా? పుచ్చకాయ పగిలిపోద్ది, గుమ్మడికాయ పగిలిపోద్ది. ఆవగింజను కూడా అట్లా ఎత్తి పడేయండి అనకండి, నోరు తెరి చెప్పండి అమ్మా, పగలదో. అది దేనికి గుర్తు తెలుసా? బ్రద్దలు కాని విశ్వాసానికి గుర్తు. రెండో మాట చెప్తాను. మీరు సహజంగా కూర వండేటప్పుడు తాలింపులో ఆవాలు వేస్తారా లేదా? నోరు తెరిచి చెప్పాలి. తాలింపులో ఆవాలు వేస్తారా లేదా? ఆవాలు నూనెలో ఏగుతాయి, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు నూనెలో ఏగుతాయి. నూనెలో వేసేటప్పుడు ఆవాలు ఏ షేపులో ఉంటాయి? మీకు తెలుసమ్మా? తెలియకపోవటం ఏంటి? ఆవాలు ఎట్లా తెలుసు అని చెప్తానో చెప్పమంటారా? కూరలో ఆవాలు వేస్తారా? తినేటప్పుడు చేతికి ఆవాలు వచ్చినాయో పురుగులు ఏరినట్టు ఆడతారు. నేనంట, ఏరే బదులు అసలు వేసుకోవటం ఎందుకమ్మా? ఒక మాట, ఏరే బదులు, ఏరి పక్కన పెట్టే బదులు అసలు కూరలో వేసుకోవటం ఎందుకు? ఏరతారు కదా ఆవాలు, రైట్. కూరలో అర్ధగంట ఉడికింది, నూనెలో 5-6 నిమిషాలు కాగినాయి.
ఇప్పుడు కూర అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లో అన్నం వేసి కూర వేసుకున్నప్పుడు ఆ ఆవాలు చూస్తే ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుందా, గుండ్రంగానే ఉంటుందా? ఒప్పుకుంటారు దీనికి? అంటే భయానకరమైన శ్రమల్లో నువ్వు కాల్చబడిన చెక్కు చెదరని విశ్వాసం కలిగిన దానిగా నువ్వు బ్రతకాలి. ఎలాంటి అతి పరిశుద్ధమైన విశ్వాసం దేవుని పట్ల నీ గుండెల్లో ఉంటే ఏ రంగంలో నువ్వున్నా నీ యొద్దకు దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఎప్పుడు బ్రద్దలు కాకూడదు. స్థిరమైన విశ్వాసం, బ్రద్దలు కాని విశ్వాసం. పరిస్థితులు తలకిందులైన నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నన్ను వదిలిపెట్టడు ఆయన, అనాథని చేయడు ఆయన, నన్ను ఒంటరి దాన్ని చేయడు ఆయన, నన్ను దిక్కులేని దాన్ని చేయడు ఆయన. ఏ దిక్కు మొక్కు లేని అనాథగా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. తప్పకుండా నా దేవుడు కరుణిస్తాడు. నన్ను కరుణించే రోజు ఒకటి తప్పకుండా వస్తుందని చుట్టూత పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఎడారిలో కంబళి చెట్టు ఎదిగినట్లుగా ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని కొరకు ఎదిగేదాని అయి ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎలాంటి విశ్వాసం ఉండాలి? అగ్నిమంటలేసి ఇదిగో మీరు మొక్కకపోతే అందులో పడేస్తాం అన్నారు. వీళ్ళేమన్నారు? రాజా, ఇందును గూర్చిన చింత ఎలా ప్రత్యుత్తరమే వాళ్ళు చింత మాకు లేదు. అంటే విశ్వాసం కలిగినాడు, నా వైపు చూడాలి, విశ్వాసం కలిగిన వాడు దేన్ని గూర్చి చింతించడు. తన చింత యావత్తు తన దేవుని మీద వేసి నిశ్చింతగా బ్రతుకుతాడు. ఏంటి? మొక్కరా, ఆగండి మీ పని చెప్తామని అగ్ని 7 అంతలు చేశారు. ఇప్పుడు విశ్వాసానికి దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలం అగ్ని మంటలు చల్లార్చడం న్యాయం అంటారు. విశ్వాసానికి ప్రతిఫలం మేము మొక్కం అన్నారు, దేవుని కొరకే బ్రతుకుతామన్నారు. మరి ఈ మాట అన్నందుకు అగ్ని మంటలు చల్లార్చడం న్యాయం అందామా, అగ్ని మంటలు 7 అంతలు చేయటం న్యాయం అందామా? నా మాట అర్థం కాలేదా? వీళ్ళ విశ్వాసానికి దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలం ఏంటి? అగ్ని మంటలు చల్లార్చాలా, అగ్ని మంటలు 7 అంతలు చేయాలా? పెద్దగా. కానీ ఏం జరిగింది? నువ్వు దేవుని మీద విశ్వాసంతో బ్రతికినా కొన్నిసార్లు నీ శ్రమలు అధికమవుతాయి, నీ ఆపదలు అధికమవుతాయి, నీ అపాయాలు అధికమవుతాయి, నీ చుట్టూతో ఆవరించిన పరిస్థితులు చాలా అధికమవుతాయి. ఆ అధికమైన స్థితిగతుల్లో కూడా చెక్కు చెదరని విశ్వాసం కలిగిన వాడిగా నువ్వు బ్రతికితే నువ్వు కంబలి చెట్టు లాంటి వాడివి. నీ దగ్గరికి దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా, చెప్పాలి, ఒకవేళ కాపాడకపోయినా మేము పొరపాటున దానికి మొక్కనే మొక్కం అన్నారు. దైవజనమా, ఈ విశ్వాసానికి నేనేమని పేరు పెడతానంటే త్యాగముతో కూడుకున్న విశ్వాసం. ఆ దేవుడు కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా దానికి మేము చాలా సంవత్సరాల క్రితం, మేబీ 1994 ఆ ప్రాంతం, అప్పుడే నేను కొంచెం రక్షణ మార్గంలోకి వచ్చాను. ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్ ఆ రోజుల్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. నేను నాతో పాటు ఫ్రెండ్స్ ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్దాం అనుకున్నాం. అయితే మాకు ఒక ఛార్జీకి డబ్బులు ఉన్నాయి, తిరుగు లేవు, ప్రార్థనకు వెళ్ళాలనే ఆశ. ఏం చేయాలా? సరే మేము అనుకున్నాం, ఏదైతే అదేందిరా పోదాం, దేవుడు ఎలాగో అలాగో తీసుకొస్తాడు. ఒకవేళ అక్కడ మనకు డబ్బులు దొరకలేదా, గాంధీ గారిలాగా నడుచుకుంటొద్దాం, ఏముంది అక్కడ, లెఫ్ట్ రైట్ కొట్టేసేద్దాం అని వెళ్ళాం. ప్రార్థన అయిపోయింది, తెల్లారింది, 4:30 అయిపోయింది. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా వెళ్ళాలి, డబ్బులు లేవు, ఎలా వెళ్ళేదేముంది, హనుమాన్ జంక్షన్ చౌరస్తాకి వెళ్దాం, అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్దామని జంక్షన్ చౌరస్తా దాకా మెల్లిగా నడుచుకుంటా వస్తూ ఉన్నాం. ఈలోపు ఒక ఆయన అన్నాడు, ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించిన దేవుడు మనకు కూడా పంపిస్తాడ్రా. అరే కెప్టెన్ ఏం సామ్యూయల్ గారికి ఎలుక ద్వారా 100 రూపాయలు పంపించాడే, మనకు కూడా ఎట్లా పంపిస్తాడు లేరా అని అనుకుంటా ఉంటే ఈలోపు ఇంకొక ఆయన అన్నారు, పంపిస్తే మంచిదిరా, పంపించకపోయినా దేవునికి ఇష్టం మంచిదా.
మరి నడుచుకోనరా. పంపిస్తాడు. ఒకవేళ పంపించకపోయినా నడుచుకుంటూ పోదాంరా అని అనుకున్నాం. అద్భుతం చూడండి పెట్టారా. ఆ జంక్షన్ చౌరస్తా దాటి కొంచెం ముందుకెళ్తా మా చేతులు బైబిల్ ఉంది. నేను ఈరోజు వరకు నా బైబిల్ ఎవరికి ఇయ్యను. నా బైబిల్ నేనే మోస్తా. నా బైబిల్ ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా బైబిల్ లేకుండా పొరపాటున వెళ్ళను. పనివాడు పనిముట్లు లేకుండా పనికి వెళ్తాడా? సైనికుడు ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్తాడా? మంగళైన కటింగ్ చేయటానికి కత్తెర లేకుండా వెళ్తాడా? మీరు పోయేటట్టే ఉన్నారు. దేవుని పిల్లలు బైబిల్ చేతిలో లేకుండా మందిరానికి రాకూడదు. అన్నయ్య సెల్ ఫోన్లో బైబిల్ ఉంది అన్నయ్య అని ఈ దరిద్రపు తెలివితేటల మాటలు మాట్లాడొద్దాం. ఎప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు సైనికుడి చేతిలో ఆయుధం ఉన్నట్లుగా అన్ని ఆయుధాల కంటే శ్రేష్టమైన ఆయుధం ఈ ఆయుధాన్ని పట్టుకొని మందిరానికి రావాలి. ఎవరైనా వచ్చి అన్న మీ బైబిల్ పట్టుకుంటావన్నా, మీ బైబిల్ పట్టుకుంటాం మాకు ఆశీర్వాదం అన్నా అంటారు. నేనేమంటాను తెలుసా? ఒకటి నాయన, ఈ బైబిల్ నేను మోస్తే బైబిల్ నన్ను మోస్తుంది. ఈ బైబిల్ నేను మోస్తే ఈ బైబిల్ నన్ను మోస్తుంది. అయినా ఈ వెర్రోడిని, ఈ నిష్ప్రయోజకుడిని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిలే కదా. దీన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తాను. కొంతమంది చూడండి, ఆ బైబిల్ తీసుకొచ్చేటప్పుడు కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసేవాళ్ళు కదా, బైబిల్ అట్లా పడేస్తారు. అట్లాగని ఇది దేవుడని కాదు. ఇవి తెల్ల కాగితాల మీద నల్ల పేపర్లు. కానీ ఇది దేవుని వాక్యం గనక దానికి ఇవ్వాల్సిన రెవరెన్స్ మనం ఇచ్చే ప్రజలుగా ఉందము గాక. చక్కగా బైబిల్ తీసుకొని మేము అలా వెళ్తా ఉన్నాం. వెనక నుంచి ఒక లారీ ఆయన మమ్మల్ని చూసి లారీ ఆపి బాబు రండి బాబు రండి బాబు రండి అన్నాడు. సహజంగా లారీ వాళ్ళు ఎందుకు ఆపుతారా అంటే లారీలో కూర్చుంటే వాళ్ళకి ఏదో టిప్ వస్తుంది, వాళ్ళ ఖర్చులు పోతాయి. రండి బాబు అన్నారు. నేను చూసి ఇట్లా అన్నా. ఆయన ఆపి రండి బాబు, నేను రమ్మంటున్నా కదా. నువ్వు రమ్మంటున్నావు, ఎక్కిన తర్వాత ఉంటుంది. నువ్వు రాబాబు, మీరు రాబాబు అన్నాడు. సార్ మా దగ్గర డబ్బులు లేవు అన్నా. ఆయన అన్నాడు మీ దగ్గర డబ్బులు లేవు అన్న సంగతి నాకు అర్థమైంది, నేనే ఆపే ఎక్కండి అయ్యా అన్నా. దిగిన తర్వాత డబ్బులు అడగరు కదా సార్ అన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ చేతిలో బైబిల్ చూసి ఎంత చిన్న యవ్వన వయసులో బైబిల్ పట్టుకొని వెళ్తున్నారే, మిమ్మల్ని చూసి నా హృదయం కదిలిపోయిందయ్యా. మిమ్మల్ని లారీ ఎక్కించుకోవాలని నేనే ఆపా. ఎక్కడికి వెళ్ళాలి బాబు? రాజమండ్రినా, ఏలూరా? ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. ఏలూరు వెళ్ళాలి సార్ అన్నాం. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆయన స్టార్ట్ చేశాడు. బాబు మీ చిన్న వయసులో బైబిల్ పట్టుకొని ఇట్లా వెళ్తున్నారే, నా కొరకు ప్రార్థన చేయండి బాబు. ఏం చేయమంటారయ్యా అన్నాను. మా ఆవిడ చాలా భక్తి పొర్రాలయ్యా, చాలా ప్రార్థన పొర్రాలయ్యా, కానీ నేను మంచివాడిని కాదయ్యా, నాకు తాగుడు అలవాటు ఉందయ్యా, నన్ను దేవుడు మార్చేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ఇక అప్పుడు మా లోపల ఎక్కడ లేని పాస్టర్ బయలుదేరాడు. తప్పకుండా అంకుల్, తప్పకుండా ప్రార్థన చేస్తాం అంకుల్, ఇప్పుడే ప్రార్థన చేస్తాం అని లోపు పక్కెంటోడు అన్నాడు కళ్ళు మూసుకోండి సార్ ప్రార్థన చేస్తామన్నాడు. ఒరే ఇప్పుడు కనుక కళ్ళు మూసుకుంటే వినండి, ఆగండి ప్రార్థన చేస్తాం. బాబు నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను, మీరు ప్రార్థన చేయండి అని మొత్తానికి ఆయన వాక్యం చెప్పటం, ఆయనకి మేము వాక్యం చెప్పటం. ఆయన వాళ్ళ భార్య మంచి సంగతులు, మా భార్య చాలా ప్రార్థన పొర్రలండి, సంఘంలో స్తంభంగా ఉంటుందండి, నా భార్య అంత మంచిదే కానీ నేనే పనికిమాలిన ఉండండి, నేను మారేటట్టుగా ప్రార్థన చేయండి అని తన బాధ అంతా చెప్తున్నాడు. మొత్తానికి ఓ 30 గంట సేపు ప్రయాణం నడిచింది. ఇక మేము ఏలూరు దిగే స్టాప్ వచ్చింది. ఇక వెళ్తాం సార్ అని అంటంతో అద్భుతం తెలుసా, మాకు 100 రూపాయలు కానుకిచ్చాడు. 100 రూపాయలు కానుకిచ్చి మా కొరకు ప్రార్థన చేయండి బాబు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుని పట్ల నీకు విశ్వాసం ఉండటమే కాదు, త్యాగంతో కూడుకున్న విశ్వాసం ఉండాలి. నా దేవుడు బ్రతికిస్తాడు.
ఒకవేళ బ్రతికించకపోయినా, బ్రతికించిన ఆయనే దేవుడు, బ్రతికించకపోయినా ఆయనే నా దేవుడు. ఫెయిత్ 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 ఫెయిత్. ఎలాంటి ఫెయిత్ ఉండాలి? బ్రద్దలు కాని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. కంబళి చెట్టు లాంటి ఆ స్థిరమైన విశ్వాసం మనలో ఉంటే, మహిమ కలిగిన దేవుడు కంబళి చెట్టు మీదకి దిగొచ్చి ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచినట్లుగా నీ బ్రతుకు కాలములో దేవుడు నీకు ముందుగా నడుచునుగాక. కంబళి చెట్టు ఫెయిత్ గుర్తు. రెండవది డెప్త్ గుర్తు. ఇందాక ఒక మాట విన్నాం కదా, నాయన తెలివి కలిగిన రాజా ఒకసారి చూపించేది. అది చిక్కుడు చెట్టు వేరులాగా ఉన్నట్టు. నేను ఆయన నా వైపు చూడండి. కంబళి చెట్టు ఎక్కడ పెరిగిద్దని చెప్పాను? చెట్టు పెరగాలంటే కొంచెమన్నా నీళ్ళు ఉండాలా లేదా? మరి ఇది ఎలా బ్రతికిద్ది? ఎలా బ్రతికిద్దో చెప్పమంటారా? దీని వేర్లు భూమి లోపల చాలా లోతుగా వెళ్తాయి, చాలా లోతుగా వెళ్తాయి. లోతుకు వెళ్ళి ఆ భూమి లోపల ఉన్న ఖనిజ పదార్థాలను, లవణ పదార్థాలను, నీటిని పీల్చుకొని చెట్టుకు సరఫరా చేస్తుంది. ఒకవేళ పైన ఉందనుకో, నీళ్లు దొరకవు, అది బ్రతకదు. చెట్టు బ్రతకాలంటే వేరు లోపటికి వెళ్ళిపోద్ది. దీని వేర్లు చాలా లోతుగా వెళ్తాయి అనే దానికి యేసుక్రీస్తు వారు అన్న మాటే నిదర్శనం. యేసుక్రీస్తు వారు అన్న మాటే. యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఆవగిందంత విశ్వాసం మీలో ఉన్న యెడల ఈ కంబళి చెట్టు పెకిలించబడి, అంటే కంబళి చెట్టు పెకిలించబడటానికి గోంగూర మొక్కలాగా ఇట్లా అంటే బయటకు వచ్చేది కాదు, కొత్తిమీర మొక్కలాగా ఇలా అంటే బయటకు వచ్చేది కాదు, పుదీనా మొక్కలాగా ఇలా అంటే బయటకు వచ్చేది కాదు. దాని వేర్లు లోతుకు వెళ్ళిపోయి ఉంటాయి. డెప్త్. నా ప్రభు పిల్లరా, యేసయ్య పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో, భక్తిలో లోతైన అనుభవాలకు మనం వెళ్ళిన వ్యక్తులుగా ఉండాలి. వాక్యంలో ఒక లోతైన అనుభవం, ప్రార్థనలో ఒక లోతైన అనుభవం, పరిశుద్ధాత్మ నడిపింపులో ఒక లోతైన అనుభవం. పేతురు ఒడ్డు నుండి వల వేస్తున్నాడు. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలా. అప్పుడు ప్రభు అంటారు, పేతురు నీ దోణిను ఇంకొంచెం లోతుకు నడిపించు, ఇంకొంచెం లోతుకు నడిపించు అని చెప్తే తన దోణిను లోతుకు నడిపించాడు. లోతుకు నడిపించిన తర్వాత వల వేశాడు. వలలు పిగిలిపోయేంత చేపలను పట్టడానికి దేవుడు కప్పు చూపించాడు. అంటే పైన ఒడ్డును తిరుగుతున్నప్పుడు చేపలు పట్టాడా? లోతుకు వెళ్ళినప్పుడు చేపలు పట్టాడా? కొంచెం గట్టిగా మరొకసారి అడుగుతున్నాను. పైన ఒడ్డున వల వేసినప్పుడు చేపలు పట్టాడా? లోతుకు వెళ్ళినప్పుడు చేపలు పట్టాడా? ప్రతి వ్యక్తి దేవునిలో ఒక లోతైన అనుభవం, వాక్యంలో ఒక లోతైన అనుభవం కలిగిన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. వాక్యం చదివేటప్పుడు చదువుకొని 2-3 అధ్యాయాలు చదువుకొని, బ్రదర్ ఈరోజు బైబిల్ చదువుకున్నారా? 4 అధ్యాయాలు చదివాను అన్న. ఏం చదివే బ్రదరు? ఏమో మరి. అట్లా ఉండకూడదు. ఒక్కొక్క మాట దాన్ని రంగరించి ఆస్వాదించుకుంటూ దేవుని వాక్యం చదవాలి. ఆ వాక్యంలో ఒక లోతైన అనుభవం నీకు రావాలి. ప్రార్థన చేయటానికి మోకరించావు, అమ్మయ్యా ఒక 10 నిమిషాలు హడావుడిగా ప్రార్థన చేసుకోవాలి. దేవా నీకు స్తోత్రం, నా పిల్లల్ని కాపాడు, నన్ను కాపాడు, మా తాతను కాపాడు, మా బతికున్న తాతను కాపాడు, మా చచ్చిపోయిన తాతని ఇంకా కాపాడేదే ఉంది, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు అని హడావుడిగా. ఏమంటారు, మన చిన్నతనంలో గవర్నమెంట్ స్కూల్లో సాయంత్రం పూట స్కూలు ఇక లాస్ట్ పీరియడ్ అందరినీ వరుసగా నిలబెట్టి ఏం చెప్పించేవాడు చెప్పండి? 2 1 2, 2 రోజులు 4, 2 3 6, 2 4 8, 2 5 10 ఎక్కువ అప్పగించినట్టుగా కొంతమంది ప్రార్థన ఉంటుంది. అట్లా కాదు. ప్రార్థనలో ఒక లోతైన అనుభవం నీకు ఉండాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు మాట్లాడేవు కదా, దేవుడు నీతో ఏం మాట్లాడతాడో ఆయన స్వరం వినగలిగే స్థాయికి నువ్వు వెళ్ళాలి. విన్నారా? నువ్వు ప్రార్థన చేసి అమ్మయ్య ప్రార్థన చేశాను అని హడావుడిగా ప్రార్థనలో నుంచి లేవటం కాదు. ఇది పై అనుభవం. ప్రార్థన చేసిన నీవు
దేవునితో మాట్లాడిన నీవు దేవుడు నీతో మాట్లాడగలిగే స్థాయికి నువ్వు రావాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవుడు మాట్లాడతాడా? ఆయన మాట్లాడకుండా ఉండుటకు మాయా స్వరూపి అయిన దేవుడు కాదు. అయితే నేనంటా, ఒక చెట్టు యొక్క వేరు ఎంత లోతుకు వెళ్తాదో కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, దాని వేరు లోతుగా పారి అనండి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతా వ్యాపించెను అని రాస్తుంది. ఓ చెట్టు ఎదగాలన్నా, దాని కొమ్మలు వ్యాపించాలన్నా చెట్టు భవిష్యత్తు అంతా దేనిలో ఉంటుంది? కొంచెం గట్టిగా. ఇప్పుడు చెట్టు గాలికి కానీ తుఫానుకు కానీ కొట్టుకొని పోకుండా అది స్థిరంగా నిలవబడేటట్లుగా చెట్టును బ్రతికించేది ఏది? ఆధ్యాత్మిక జీవితంలో ఒక లోతైన అనుభవం నీకు రావాలి. దేవుల్లో ఒక లోతైన వాడిగా నువ్వు మారితే ఎన్ని ఒడిదుడుకులు జీవితంలో ఎదురైనా, ఎన్ని శోధనలు నీ బ్రతుకులు ఎదురైనా చెక్కు చెదరని విశ్వాసిగా దేవునిలో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. కంబలి చెట్టు మీదకి దేవుడు దిగొస్తే ఆ కంబలి చెట్టుకు ముందుగా దేవుడు సాగిపోతూ ఉంటే అప్పుడు దావీదు దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. కంబలి చెట్టు ఫెయిత్ గుర్తు. రెండవది కంబలి చెట్టు డెప్త్ గుర్తు. నంబర్ 3 కంబలి చెట్టు బర్త్ పుట్టుకకు గుర్తు. ఎలా ఇది పుట్టుకకు గుర్తు? కంబలి చెట్టును ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పాను? కంబలి చెట్టును ఇంగ్లీష్లో ఏమంటారు? మల్బరీ ట్రీ అని అంటారు కదా. ఇప్పుడు పట్టు పురుగులు ఉన్నాయి. ఈ పట్టు పురుగులు కేవలం మల్బరీ ఆకులు మాత్రమే తిని బ్రతుకుతాయి. ఇప్పుడు మనం ఉన్నాం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం వెరైటీ, పూటకి మనకు వెరైటీ మారిపోద్ది. పూటకి వెరైటీ మారిపోద్ది. డిష్ ఐటమ్స్ మారిపోతాయి. ఇక సండే వచ్చిందంటే దేవుని మహాకృపను బట్టి ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద సంచరించే జంతువులు, నీళ్ళల్లో సంచరించే, మంచిది నాయన మంచిది. ఈ థర్డ్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు అన్ని కార్యక్రమాలు ముగించుకొని వచ్చి ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకయ్యా? సరే వినండి. హల్లెలూయా. ఈ పట్టు పురుగులు ఉన్నాయి చూసారా? పట్టు పురుగులు సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం వరకు ఈ కంబలాకులే తింటాయి. దాని డిష్ మారదు. ఇంకొకటి పొరపాటున తినవు. పుట్టినరోజు కంబలాకే, మ్యారేజ్ డే రోజు, వాటికి మ్యారేజ్ డే ఉంటుందని నన్ను అడగొద్దు. మ్యారేజ్ డే రోజు కంబలాకే, సచ్చిన రోజు కంబలాకే, ఇక ఏ కార్యక్రమం అయినా, క్రిస్మస్ రోజు కంబలాకే, ఏ పండుగ వచ్చినా డిష్ మారదు. అద్భుతం. ఈ కంబలి ఆకు, చెప్పండి కంబలి ఆకు పట్టు పురుగులను పోషించి దానిలో నుంచి వచ్చే దారం ద్వారా కంబలి తయారవటానికి, పట్టు వస్త్రాలు తయారవటానికి ఈ కంబలి ఆకు ఉపయోగపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దీని మరణం దీని జననానికి కారణమైంది. దీని మరణం ఏది? కంబలి ఆకు మరణం. కంబలి ఆకు మరణం పట్టు పురుగు యొక్క జీవానికి కారణమైంది. దైవజనమా, ఈ సృష్టిలో ఉన్న ఒక రహస్యం ఏంటంటే, ఓ లోతైన మాట చెప్తా వినండి. సృష్టిలో ఉన్న రహస్యం ఏంటంటే, ఒక జీవి బ్రతకాలంటే ఆ జీవిని బ్రతికించడానికి ఇంకొక జీవి చావాలి. విన్నారా? మీరు వచ్చేటప్పుడు రాజు బ్రదర్ తెచ్చుకున్నారా? అబద్ధం ఆడద్దు. ఏం తెచ్చుకున్నారు? వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారులే, మీరు చెప్పండి. మటనా? అంటే మేకను చంపారు, అంతే కదా. అంటే ఏం జరిగింది? మేక చచ్చిపోయి మన ఆకలి తీర్చింది. దాని మరణం మన జీవానికి కారణమైంది. సృష్టిలో ఉన్న ధర్మం ఇదే. ఒక జీవికి బదులుగా మరొక జీవి చేస్తేనే ఈ జీవి బ్రతకగలుగుతుంది. ఈ మల్బరీ ఆకులు వీటిని తిని అంటే ఇది ప్రాణం కోల్పోయి పట్టు పురుగులకు ప్రాణం పోస్తుంది. దైవజన్మ, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ప్రతి దైవజనుడు, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి ఒక అద్భుతమైన మాట. తల్లిదండ్రులు
సుఖభోగాల విషయంలో చచ్చిన వాళ్ళైతే పిల్లలు జీవాన్ని పోసుకుంటారు. పిల్లలు యవనాశలు ఇచ్చిన విషయంలో చచ్చిన వాళ్ళైతే రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులు జీవాన్ని పోసుకుంటారు. దైవజనుడు సంఘం కొరకు ప్రాణం పెట్టేవాడైతే, దైవ సేవకులు సంఘం కొరకు ప్రాణం పెట్టేవాళ్ళైతే సేవకుల మరణం విశ్వాసుల జీవానికి కారణమవుతుంది. విశ్వాసులు సంఘక్షేమం కొరకు చచ్చేవాళ్ళుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే విశ్వాసుల మరణం సేవకుడికి జీవాన్ని పోస్తుంది. ఆమేన్, ఆమేన్. దీన్ని ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. నన్ను కన్నా మా తండ్రి ఉన్నాడు, ఆయనకి మేము 6 పిల్లలం. చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం కాదు, చిన్న ఉద్యోగం. ఆ రోజుల్లో ఆయనకు ఉద్యోగం ఉండటాన్ని బట్టి మాకెవరికి స్కాలర్షిప్ వచ్చేది కాదు. అందరం ఆల్మోస్ట్ ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజెస్లో చదువుకున్నాం. వేల రూపాయలు ఫీజులు కట్టాల్సి వచ్చేది, ఒక్కడి జీతం. ఒకరోజు మా నాన్న చెప్తూ అయ్యా, నేను నా యవ్వన వయసులో మిమ్మల్ని కన్నప్పుడు, మీరు నాకు పిల్లలుగా ఉన్నప్పుడు తినాలనుకున్న తిండి తినలేకపోయానయ్యా, కట్టుకోవాలనుకున్న బట్ట నేను కట్టుకోలేకపోయానయ్యా. ఒక సాధారణమైన మనిషిగా సహజ సిద్ధంగా కోరుకునే నా కోరికలు ఏవి నేను తీర్చుకోలేకపోయానయ్యా. కారణం ఏంటంటే, ఒక హోటల్ గుండా వెళ్తున్నప్పుడు టిఫిన్ చేయాలనిపిస్తుంది. టిఫిన్ చేస్తే 20 రూపాయలు. నా ఒక్కడికి 20 రూపాయలు ఖర్చు పెట్టేదానికంటే ఇంకో 10 రూపాయలు కలిపితే 30 రూపాయలు మటన్ దొరుకుతుంది. మటన్ తీసుకెళ్తే పిల్లలందరూ ఇంటిల్లి 10 తింటారు కదా. నా కోరిక చంపుకునేవాడిని అయ్యా అని మాట్లాడతా, తిందాం అనుకున్నప్పుడు తినటానికి లేదయ్యా, తినటానికి ఉన్నప్పుడు తినటానికి శరీరం సహకరించట్లేదయ్యా, ఆరోగ్యం సరిగ్గా లేదయ్యా ఆయన చెప్తూ నేను ఇలా త్యాగం చేసుకున్నాను కాబట్టే ఈరోజు మీకు ఇలాంటి భవిష్యత్తు దేవుడిచ్చాడయ్యా. పల్లెటూరులో మా గ్రామంలో దేవుని మహా గొప్ప కృప. ఆ రోజుల్లో మా గ్రామంలో ఇంజనీరింగ్ చదివిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకో చెప్పంటారా? ఆ తండ్రి త్యాగం మాకు జీవం పోసింది. ఓ మాట అంట, ఆ తండ్రి తాగుబోతయి ఉంటే, ఆ తండ్రి తిరిగిపోతయి ఉంటే, ఆ తండ్రి ప్యాకాట రాయుడై ఉంటే, ఆ తండ్రి కళ్ళు దుకాణం వైపు తిరిగేవాడై ఉంటే, ఆ తండ్రి తిరుగుబోతయి ఉంటే, నా లైఫ్ నా ఇష్టం, నేనేం చేయాలనుకుంటాను అలా చేస్తానని ఆ తండ్రి విచ్చలివిడితో బ్రతికిన వాడైతే ఆ తండ్రి విచ్చలివిడితనం కుటుంబ మరణానికి కారణమయ్యేది. కుటుంబం జీవం పోసుకోవటానికి కారణం ఏంటంటే, ఆయన అంటే సుఖభోగాల విషయంలో చచ్చాడు గనుక కుటుంబానికి జీవం అయింది. తండ్రి నా వైపు చూడు, నీ మరణం లోకంలో సుఖభోగాల విషయంలో నువ్వు చస్తే నీలో నుండి దేవుడు జీవాన్ని పుట్టిస్తాడు. మీరు చూడండి, చాలామంది పిల్లలు వచ్చి చెప్తారు, ఏడుస్తూ చెప్తారు, మా పెళ్ళిళ్ళు కాలేదయ్యా. ఎంత మనీ వయసు? 35 సంవత్సరాలు. నాన్న లేడా? ఉన్నాడు కానీ లేనట్టయ్యా. ఎందుకమ్మా? బాధ్యత లేనుడయ్యా, తాగుబోతయ్యా, పైసా కూడా మా కొరకు దాచిపెట్టలేదయ్యా, అప్పులు మిగిల్చాడయ్యా. ఎవరైనా వచ్చి రే పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేస్తారా అంటే ఈ తండ్రి అంటాడట, అయ్యే ఆ 3 కూతుర్లే, అవే ఎవడో ఒకరిని చూసుకుని అయ్యే పెళ్లి చేసుకుంటాయిలే అని అంటాడు. గుండె కోత అయిపోద్దయ్యా. ఇట్లాంటి బాధ్యత లేని తండ్రి కడుపుని నేను ఎందుకు పుట్టానా? గుండె పగిలిపోద్దయ్యా. ఓ తండ్రి, కుటుంబం కొరకు నువ్వు యాగమయ్యే తండ్రిగా ఉన్నావా? నా లైఫ్ నా ఇష్టం అన్నట్లుగా బ్రతికేవాడిగా ఉన్నావా? తల్లి, మిమ్మల్ని అడుగుతా, నీ భర్త చేతి పనులు, నీ భర్త ఉద్యోగం, నీ భర్త పనులు, నీ భర్త చేసే పనులు అవి ఫలభరితంగా మారాలంటే ఒక భార్యగా నీ భర్త కొరకు నువ్వు త్యాగం చేసేదానివై ఉండాలి. అయ్యా, వెల్డింగ్ పని చేస్తూ కష్టపడుతున్నాడు, ఎండనక వాననక ఆ అగ్ని సెగల దగ్గర పనిచేస్తున్నాడు. నా భర్త చేతి పనులు ఆశీర్వదించయ్యా. నిద్ర చంపుకొని నువ్వు ప్రార్థించే ప్రార్థనా పరురాలు అయితే
నీ ప్రార్థనలో నుంచి దేవుడు జీవం పుట్టిస్తాడు. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఇక సమయం వృధా చేసుకోవటం ఎందుకు? 12 గంటల నుంచి 2 గంటల వరకు కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాం, యజమానుడి చేతి పనులు దీవించబడినట్లుగా ప్రార్థన చేద్దాం అని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు యాగం చేసుకుంటే ఆ త్యాగంలో నుండి జీవాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు అట్లా కాకుండా అందరూ ఇక డ్యూటీలకు వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, హాయిగా టీవీ ఆన్ చేసి ఫోన్ కొట్టు చీరపట్టు. సుమక్కేమంది, బతుకు జట్కా బండిలో ఏ ఎపిసోడ్ నడిచింది, సుమలతక్కేమంది, సుమలతక్క అంటే మన చర్చకొచ్చే సుమలతక్క కాదు, సుమలతక్కేమంది, రోజక్క ఎట్లా తీర్పు తీర్చింది. ఇక ఇవి చూసుకుంటా వాడితోనే నువ్వు కాలం గడిపితే అమ్మా నువ్వు సరైన తల్లివి కాదమ్మా, బాధ్యత కలిగిన తల్లివి కాదు. నువ్వు ఇంట్లో ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు చేసే, నా వైపు చూడాలి, నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లల కాపుదల, నీ యజమానుడు చేతి పనుల్లో రాణించడానికి ఆ ప్రార్థన జీవం పోసేదిగా ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. అద్భుతం, అద్భుతం. కన్న తండ్రి, ఎవరిని బిడ్డలారా చూడండి, కన్న తండ్రి కన్న తల్లి వాళ్ళ కడుపు చంపుకొని, వాళ్ళ ఆశలు చంపుకొని, వాళ్ళ కోరికలు చంపుకొని, నా బిడ్డను కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, నా బిడ్డను కార్పొరేట్ కాలేజీలో చదివించాలి, వీడు కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటే రేపు ప్రయోజకుడైతే ఏ డాక్టర్ అవుతాడు, ఏ ఇంజనీరు అవుతాడు, ఏ ఆఫీసర్ అవుతాడు, ఏ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. వాడు కనుక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే ఎంతో కొంత వృద్ధాప్యంలో వాడి నీడను మేము బ్రతకొచ్చు కదా, మా కష్టాలు తీరుతాయి కదా, మేము నెమ్మదిగా బ్రతకగలుగుతాం కదా అని గంపెడు ఆశతో ఆ కన్న గర్భం నేను కాలేజీలో చదివిస్తుంది. నువ్వు వేసుకునే బట్టలు ఎంత ఖరీదైనవి చూడు, మీ నాన్న వేసుకునే బట్టలు ఎంత ఖరీదు తక్కువ బట్టలో చూడు. నువ్వు వేసుకునే బనియన్ చూడు, మీ నాన్న వేసుకునే బనియన్ ఉంది దోమ తెరలో రంధ్రాలు పడిన బనియన్, చిరిగిపోయినా అదే బనియన్ వేసుకొని వెళ్తాడు. చిన్న చిరుగుడు వచ్చిందంటే నువ్వు విసిరేస్తావే, నువ్వు విసిరేసినట్లుగా నాన్న విసిరేయడు. ఎందుకో తెలుసా? ఈ 10 రూపాయలు వ్యర్థమైపోతే వీడు ఫీజు కొండవేమో, వీడు ట్యూషన్ కొండవేమో, వీని బుక్స్ కొంటాను కొండవేమోనని ప్రతి క్షణం నిన్ను నువ్వు చంపుకుంటాడు, నీ కోసం చంపుకుంటాడు. అలా చంపుకునే పరంపరలో నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని చూసి పోకిరి చేష్టలు చేయకుండా శరీరం కోరుకుంటుంది, శరీరం కొన్ని ఆశా ఇచ్చలు బయలుదేరుతాయి, శరీరం కొన్ని అపవిత్రమైన కోరికలు వస్తాయి. బాబోయ్, బొక్కావాని తైలంలో సచ్చిన ఎగులు పడితే తైలమంతా కంపు కొట్టిపోయింది కదా. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఈ దరిద్రపు కార్యక్రమాలు చేస్తే నా బ్రతుకు నాశనం అయిపోద్ది, నా బ్రతుకు శిథిలమైపోద్ది, యవ్వన ఆశాయిచ్చలు చంపుకొని నేను బ్రతకాలి అని నా వైపు చూడండి. ఈ మల్బరీ ఆకు దీన్ని పోషించడానికి ఇది చంపబడినట్లుగా నీ కుటుంబం ఒక మంచి స్థితిలోకి రావటానికి నీ యవ్వన ఆశాయిచ్చలన్నీ చంపుకొని నా వైపు చూడాలి. నీ యవ్వన ఆశాయిచ్చలన్నీ చంపుకొని నువ్వు భద్రంగా దేవుని సన్నిధిలో బ్రతికితే రేపు దివ్యమైన భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. దివ్యమైన భవిష్యత్తు నువ్వు అనుభవించడమే కాదు, నీ కొరకు కష్టపడి నా తండ్రి, నీ కొరకు కష్టపడి నా తల్లి నీ నీడలో క్షేమంగా బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తాడు. అలా కాకుండా బాధ్యత లేని కొడుకుగా, పోకిరోడుగా, ఇష్టానుసారంగా బ్రతికే కుమార్తెగా అలా నువ్వు బ్రతికితే ఆ వృద్ధ తల్లిదండ్రులకు చనిపోయి ఆఖరి క్షణం వరకు నువ్వు ఒక ముళ్ళులాగా మారిపోతావు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా అయిపోయారో, ఆటో డ్రైవర్ తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడట, దసరా పండగ కల్లా నాకు కేటీఎం ఏదో ఉంది కదా బండి, కేటీఎం రష్యా బుషా ఏదో ఉంది కదా, నాకు కేటీఎం బండి కొనిపెట్టు. తండ్రి ఆటో డ్రైవర్, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే 500-600 వస్తాయి. రేపు దసరా పండగ కల్లా నాకు కేటీఎం బండి కొనిపీకపోతే నేను చచ్చిపోతా. ఒరే 2 లక్షలకు పైగా రా, నేను ఎక్కడ తీసుకొచ్చేది?
నువ్వు కొనియనంటే నేను చచ్చిపోతా. దసరా పండగలోపు టార్గెట్, దసరా పండగలోపు కొనియకపోతే నేను చచ్చిపోతా అని అంటా ఉన్నాడట. ఇంకొక 4 రోజుల్లో దసరా పండగ అనగా అమ్మో వీడు ఎక్కడ చచ్చిపోతాడునని అక్కడ వడ్డీకి తీసుకొచ్చి, ఇక్కడ వడ్డీకి తీసుకొచ్చి, అక్కడ 5 రూపాయలు, ఇక్కడ 7 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి కేటీఎం బండి కొన్నారు. వాడు బండి వేసుకొని మొదటి రోజు అట్లా బుర్రుమని వెళ్ళాడు. వెళ్ళినోడు మరలా తిరిగి రాలా, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. రేపు దసరా అనగా ఈరోజు చచ్చిపోయాడు. కన్నగర్భానికి ఏం మిగిల్చాడు? కడుపు కోత మిగిల్చాడు. కొంతమంది ఆడబిడ్డలు తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తారు. వికారాబాద్ విన్నారా? ఆ తండ్రి కడుపేద, అయినా తల్లి కడుపేద. ఆ పేద స్థితిలో మా కుమార్తెను మంచిగా చదివించాలని కష్టపడి చదివించారు. అమ్మాయి నర్సింగ్ చేసింది, ఎవరినో ప్రేమించిందట, నాకు అన్నిచ్చి పెళ్లి చేయండి. వీళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే చివరికి తెలిసింది ఏంటంటే, ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటుందో వాడు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడంట, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాడంట. ఎయిర్ ఫోర్స్ అంటే తెలుసా? గాలి గంగయ్య, గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అఖిలాంధ్ర సోమరిపోతు సంఘానికి అధ్యక్షుడంట. అలాంటి నంబర్ 1 సోమరిపోతు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? నీ జీవితం పాడైపోద్ది. వాళ్ళు వేరు, వద్దు నా మాట విను అని అంటే ఆగాగా అని చెప్పి ఒకరోజు తల్లిదండ్రులు ఒళ్ళు నొప్పులని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంజెక్షన్ ఇస్తాను మమ్మీ, ఇంజెక్షన్ డాడీ అని చెప్పి ఆ ఇంజెక్షన్ ఓ రకంగా పాయిజన్ టైప్, ఆ హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చి కన్న తల్లిని తండ్రిని ఇద్దరిని చంపేసింది. జస్ట్ 2 days బ్యాక్. నీ ఇంటికి నువ్వు జీవం పోయాలంటే నిన్ను నువ్వు చంపుకుంటూ రావాలి. నీ ఆశలు చంపుకుంటూ రావాలి, నీ కోరికలు చంపుకుంటూ రావాలి. ఎవరైతే దేవుని కొరకు త్యాగమైపోయే వాళ్ళు ఉంటారో ఆ త్యాగం కలిగిన కంబలి చెట్టు మీదకి దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నీ కుటుంబం కొరకు నువ్వు ఎలా త్యాగమైపోవాలి? ఒక తల్లిగా నువ్వు ఎట్లా త్యాగమైపోవాలి? సంఘం కొరకు సేవకులు ఎలా త్యాగమైపోవాలి? ఎలా త్యాగం చేసుకుంటే సంఘానికి సేవకులు జీవాన్ని పోస్తారు? విశ్వాసులు తల్లి తన కూతురికి ఎలా, తండ్రి తన పిల్లలకి ఎలా జీవాన్ని పోస్తాడు? నువ్వు ప్రొద్దున్నే 5ంటికి లేచి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. తండ్రిగా నీ బాధ్యత. యజమానుడు యాజకుడు బైబిల్లో. ఆమేన్. యజమానుడు చెప్పండి, కుటుంబానికి యాజకుడు. నీ ఇంటికి నువ్వు యజమానుడివి. ఎట్ దట్ సేమ్ టైం నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించే యాజకుడిగా నువ్వు బ్రతకాలి. మరి ప్రొద్దున్నే 5ంటికి లేచి ప్రార్థన చేయాలంటే రాత్రిపూట 10 ఆ ప్రాంతంలో ఫుల్గా పీకల దాకా తిన్నావు అనుకో, పొద్దున్నే మెలకు వస్తుందా? ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేయటానికి రాత్రి తినేటప్పుడు ఒక ముద్ద తక్కువ తినాలా, కడుపు చంపుకోవాలా. ఆ కడుపు చంపుకునే త్యాగమూర్తులైన తల్లులు, కడుపు చంపుకునే త్యాగమూర్తులైన తండ్రులు ఎక్కడుంటారో ఆ ఇంట్లో దేవుడు జీవం పుట్టించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు నేను కంటి నిండా నిద్రపోవాలా, సంఘం ఆదివారం వచ్చిందంటే కిటకిటలాడాలా. అది కుదిరిద్దా? సామెత ఒకటి ఉంది, ఏదో అబ్బాయి మాత్రం ఏదో సామెత ఒకటి ఉంది కదా, అన్నంలాగే ఉండాలా, అబ్బాయి మాత్రం అది కొంచెం సహాయం చేయండి తమ్ముడా. సుమన్ పెద్దగా చెప్పు. నువ్వు చెప్పేది తెలుగుదేనా? నాకు ఒక్క మాట అర్థం కాలేదు. పెద్దగా చెప్తామడా. కొంచెం నువ్వు నిలబడి నాయన, నీకు దండం పెడతాను. చెప్పు నాయన. గుమ్మిలో వడ్లు, గుమ్మి అంటే గాదే. గుమ్మిలో వడ్లు గుమ్మిలోనే ఉండాలా, బిడ్డ దొడ్డలాగా ఉండాలా.
గుమ్మిలో ఒడ్లు గుమ్మిలోనే ఉండాలా బిడ్డ? కుదిరిద్దా? కుదిరిద్దా? థ్యాంక్ యూ. ఏ విశ్వాసులు సంఘం కొరకు యాగమవుతారో, ఏ సేవకులు విశ్వాసుల కొరకు యాగమైపోతారో, కంటి నిండా నిద్రపోయి కడుపారా తినే సేవకులు సంఘంలో ఉండటం సంఘానికి శాపం. అది దరిద్రం. ప్రతి క్షణం నిద్ర చంపుకొని, తిండి చంపుకొని, బైబిల్లో పౌలు గారు అంటాడు, మాలో మరణం మీలో జీవానికి కారణమవుతుంది అంటాడు. ఒకసారి చెప్పండి. నేను అంత పెద్దగా అతిశయంగా చెప్పను, కానీ దేవుని కృప, సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి మేము ఎన్నో విషయాల్లో యాగమైపోతాం. మీరు ఫెయిత్ వంక రండి, మేము ఉండే ఫెయిత్ వంక రండి. 2018లో రంగు వేసాం. దేవుని కృప, ఇప్పటికి 8 సంవత్సరాలు. అది నన్ను చూసి అంటది, గోడ నా రంగు మార్చినైనా నీకు దండం పెడతా. యాక్చువల్గా మనం మారుద్దాం అనుకున్నా, కుదరలా. చర్చ్ ఉంది చూసారా, ప్రతి సంవత్సరం పెళ్లి కూతురులాగా మందిరాన్ని అలంకరిస్తాం. మందిరానికి ప్రజలు వచ్చారంటే ఎంత శుభ్రంగా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఒక సోఫా సెట్ లేదు. నా మనసు ₹1,00,000 పెట్టి సోఫా సెట్ కొనుక్కునే కంటే ₹1,00,000 పెట్టి సౌండ్ సిస్టమ్ కొనుక్కుందాం. అట్లాగా అన్నోళ్ళకి సోఫా సెట్ లేదంట, ఇప్పుడు మేమేం చేయాలి, ఆ ఆలోచనకి వెళ్ళకండి. మాకు ఆ లైఫ్ ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు సింపుల్ లైఫ్ ఇష్టపడతాం. కారు అంత మంచిది ఎందుకు ఉందయ్య అంటే, రోజు 100 కిలోమీటర్లు దూరం చేయాలి. అలసట లేకుండా ఉండాలంటే ఆ కంఫర్ట్ చూసుకోవాలి, లేకపోతే కష్టం. సింపుల్ లైఫ్. కొంతమంది పాస్టర్ గారులు ఉంటారు, నేను ఎవరిని నిందించను, కానీ పాస్టర్ గారి ఇంటికి వెళ్తే అబ్బబ్బబ్బా, ఆ ఇంటి టైల్స్ కానీ, వేసుకునే సోఫా సెట్ కానీ, వాళ్ళ బాత్రూములు కానీ, వాళ్ళు ఉండే ఇల్లు కానీ, సద్దాం హుసేన్ ఇల్లు కూడా ఆ రేంజ్లో ఉండదు. అంత కాస్ట్లీగా ఉంటారు. ఉండొద్దు, ఉండాలి అనేది కాదు నా అభిప్రాయం. అదే పాస్టర్ గారి చర్చికి వెళ్తే సౌండ్ సిస్టమ్ ఉంటుంది. 1947 సౌండ్ సిస్టమ్. అది స్వతంత్రం రాకమునుపు సౌండ్ సిస్టమ్. ఆ సౌండ్ సిస్టమ్ ఎట్టాడిదో తెలుసా? ఇట్లా కొడితే ఆన్ అయ్యింది, ఇట్లా కొడితే ఆఫ్ అయ్యిద్ది. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా. ఇట్లా కొడితే ఆన్ అయ్యిద్ది, ఇట్లా కొడితే ఆఫ్ అయిపోద్ది. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘ క్షేమం కొరకు దైవజనుడు యాగమైపోవాలి. త్యాగపు పునాదుల మీదే దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. ఓ మాట, ఈరోజు క్రైస్తవ్యం ఇంత విస్తరించడానికి కారణం, యేసయ్య పరలోకంలోనే ఉండి క్రైస్తవ్యాన్ని స్థాపించాడా? పరలోకపు సుఖభోగాలు విడిచి భూలోకానికి వచ్చాడా? రాజరికాన్ని అనుభవించాడా? సిలువ మ్రాను ఎక్కాడా? చెప్పాలి. ఆయన త్యాగమే మన రక్షణకు కారణమైంది. మీ అందరితో చెప్తా, మీ జీవితంలో కూడా మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుని, మీ త్యాగం ఇంకొకరికి భర్తగా మారిపోద్ది. ఆ భర్త మనం ఇవ్వగలిగామంటే అద్భుతం తెలుసా? ఆ స్థలంలోకి దేవుడు వచ్చి మనకు ముందుగా నడవటం ప్రారంభిస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. కంబలి చెట్టు నంబర్ 1 చూడండి, ఫెయిత్ గుర్తు. నంబర్ 2 డెప్త్ గుర్తు. నంబర్ 3 భర్త గుర్తు. నంబర్ 4 వీప్త్ అంటే విలాపము. చక్కటి మాట చెప్తా, నా వైపు చూస్తున్నారు, శ్రద్ధగా వింటున్నారు. కంబళి చెట్టు అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో మల్బరీ ట్రీ అని అంటాం. అదే హిబ్రూలో బాకీమ్ అనే పదం వాడతారు. బాకీమ్ అనే పదం బాకా అనే పదంలో నుంచి ఉద్భవించింది. మరలా చెప్తున్నాను, కంబళి చెట్టు తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో మల్బరీ ట్రీ అంటాం, హిబ్రూలో ఏమంటారు? బాకీమ్ లేక బాకా అనే పేరుకున్న అర్థం ఏంటంటే కన్నీళ్ళు, ఏడ్పు, రోదన అని అర్థం. ఇంకోసారి చెప్తాను, ఎందుకు దానికి ఆ పేరు పెట్టారంటే, కొంతమంది ఇలా అంటారు, దాన్ని ఘాటు పెడితే దానిలో నుంచి స్రవించే ద్రావకం ఉందే, కన్నీటి చుక్కలు ఏ ఆకారంలో ఉంటాయో సేమ్ ఆ మల్బరీ ట్రీలో నుంచి
కన్నీటి చుక్కల ఆకారం డ్రాప్స్గా పడుతూ ఉంటుందట. అందుకని దానికి బాకీం అంటే ఏడ్పుల చెట్టు. ఒక అద్భుతమైన మాట. అది కన్నీటి చెట్టు గుర్తుగా ఉంది. ఒక అద్భుతమైన మాట. నీవు ఆరాధించే దేవుడు కన్నీళ్ల మధ్యలో సంచరించే దేవుడు. నీవు ఆరాధించే దేవుడు కన్నీళ్ల మధ్యలో సంచరించే దేవుడు, ఏడ్పుల మధ్యలో సంచరించే దేవుడు. ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన ఏ స్థలములో, ఆ వీపింగ్ ఏ స్థలములో వినబడుతుందో కన్నీళ్ళు విడిచే చోట దేవుడు సంచరించటం ప్రారంభిస్తాడు. మీ అందరిని అడుగుతాను, అయ్యా దేవుడు మా ఇంట్లో సంచరించాలి అని ఎవరెవరు కోరుకుంటారు? చేతులు ఎత్తండి. అందరూ కోరుకుంటారు, మంచిదే. అయితే దేవుడు ఏ ఇంట్లో సంచరిస్తాడో తెలుసా? ఏ ఇంటిలో కన్నీటి ప్రార్థన వినబడతాదో, ఏ ఒంటిలో కన్నీటి ప్రార్థన వినబడతాదో, ఏ సంఘంలో కన్నీటి ప్రార్థన వినబడతాదో, కన్నీటి ప్రార్థన వినబడే చోట దేవుడు సంచరించటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇంకోసారి వినపడలా, ఇంకొకసారి. కన్నీళ్ళ మధ్యలో దేవుడు సంచరిస్తాడా? అద్భుతం. హిజ్కియాకు వీపు మీద క్యాన్సర్ పుండు వచ్చింది. చచ్చిపోతావు అని చెప్పాడు. వెంటనే దేవుని సన్నిధిలో మోకరించాడు. యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు ప్రవర్తించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యని హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ కన్నీళ్ళు విడుస్తూ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు అంటాడు, హిజ్కియా నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను ఆలకించి తిని, 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు పొడిగిస్తున్నాను అంటాడు. దేవుడు హిజ్కియా జీవితంలో సంచరించడానికి కారణం ఏంటి? కన్నీళ్ల మధ్యలో దేవుడు సంచరించాడు. బిడ్డలారా, నీ ఇంట్లో సంచరించాలి దేవుడు అని అనుకుంటే నీ ఇల్లు కన్నీటి ప్రార్థన చేసే ఇల్లుగా కట్టుకుందువుగాక. మరోసారి ఆమేన్. అన్నతో శత్రుత్వం, వచ్చాడా చంపేస్తాడేమో భయం, అసమాధానపు వలయంలో, అసమాధానపు చట్రంలో యాకోబు చిక్కుకున్నాడు. ఒకవేళ అన్నొచ్చాడా కేటేసి తనను చంపేటువంటి భయంకరమైన ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో తన అన్నతో సమాధానం కలగటానికి యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ఏం చేశాడు? కన్నీళ్లు విడుస్తూ దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడట. ఎలా? కన్నీళ్లు విడుస్తూ బతిమాలుకున్నాడట. నా అన్నతో నాకు సమాధానం లేదయ్యా, నా అన్నతో నాకు సమాధానం లేదయ్యా అని అనకుండా నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. మీరు ఆలోచించండి, ఏ ఆశీర్వాదం కావాలి? పశు సంపద ఏమన్నా తక్కువ ఉందా? చాలా ఉందే. వెండి బంగారం ఏమన్నా తక్కువ ఉన్నాయా? చాలా ఉన్నాయే. మహానయము సైన్యంలాగా 2 గుంపులు అయ్యేటట్లుగా దీవించబడ్డాడే, ఇంకా ఆశీర్వదించంటాడేంటి? నేనంట అసలు మానవ జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానంగా బ్రతకటమే అసలైన ఆశీర్వాదం. ఆమేన్. మీకు కోట్ల రూపాయల డబ్బులు కావాలా, సమాధానం కావాలా? కొంతమంది తెలివి 2 అన్న అంటారు. తప్పేం లేదు కానీ, అయితే నేనంట సమాధానం ముందు డబ్బు బలాదూర్, డబ్బు ఆఫ్టర్ ఆల్ భూమి మీద సమాధానంగా బ్రతకటానికి మించిన, అందుకని బైబిల్లో రాస్తుంది జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము అంటాడు. విన్నారా? జ్ఞానమునకు మించిన అనండి. ఇంకోసారి చెప్పండి. జ్ఞానం గొప్పదా, సమాధానం గొప్పదా? భక్తుడు అంటాడు జ్ఞానమునకు మించింది సమాధానం, జ్ఞానమునకు మించింది. అమ్మా ఓ మాట అడుగుతా, మీ ఇంట్లో మీ భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారా? భార్యాభర్తలు ఎదురు బొదురు కూర్చొని చక్కగా నవ్వుకుంటూ సంతోషంగా ఇంట్లో గడుపుతున్నారా? అలాంటి ఆప్యాయత కుటుంబంలో ఉందా? తల్లిదండ్రులారా నా వైపు చూడండి. మీరు మీ పిల్లలు ఒక చోట కూర్చొని నలుగురు కలిసి మాట్లాడుకుంటా సంతోషంగా ఇంట్లో మాట్లాడుకునే ఆ దైవికమైన వాతావరణం ఉందా? కొన్ని గృహాలు ఉంటాయి. నేను మొన్న మధ్య చెప్పాను, ఓ పశువుల కొట్టంలో 10 పశువులను కట్టేశాం. అవన్నీ ఒకే చోట తింటాయి, ఒకే చోట వండుకుంటాయి, ఒకే ఆ గాడి చుట్టూతో తిరుగుతూ ఉంటాయి, ఒకే ఏమంటారు దాన్ని, ఒకే పాక్ కింద బ్రతుకుతాయి.
అద్భుతం తెలుసా, ఒక పశువు ఇంకో పశువుతో మాట్లాడుకోదు. పశువులు, కొంతమంది భార్యాభర్తలు పశువులు, పేరుకు భార్యాభర్తలే. ఆ భార్యను హక్కును చేర్చుకునే దైవికమైన మనసు ఉండదో, ఆ భర్తను హక్కును చేసుకునే ఆ దైవికమైన మనసు ఉండదో. భర్త ఇంటికి రావటంతో రాసి రంపాన పెట్టే, నేను వెళ్ళేటప్పుడు నూనె తీసుకురమ్మన్నాగా తెచ్చావా, నువ్వు మర్చిపోతావని నాకు తెలుసు. మరి అక్క ప్రవక్త, మరి ఏం చేద్దాం? నువ్వు తీసుకురావన్న సంగతి నాకు తెలుసు. అక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిదో తెలుసా అక్క, కడపక్క వినక్క, ఎక్కడికి వెళ్ళిదో తెలుసా, మన పెళ్ళైన కొత్తలో అప్పుడు అట్టా చేసావు, నెల తర్వాత ఇట్టా చేసావు, ఆ తర్వాత ఇట్టా చేసావు. ఏమండి, ఒక చిన్న విషయం కాడండి. కొంతమంది బబులు గములు అనండి పెద్దగా చెప్పండి సార్. ఏసైనా ఒక మాట అడగండి, కారపు మెతుకులు తిన్నా పర్వాలేదయ్యా, సమాధానంగా బ్రతికే కృప దయచేయి. సమాధానపు పునాదుల మీద మా ఇల్లు కట్టబడి భాగ్యం దయచేయి. ఏసైకి మహిమ కలుగును గాక. అలాంటి సమాధానకరమైన వాతావరణం ఇంటిలో సృష్టించగలిగిన శక్తి దేనికొందో తెలుసా? నీ కన్నీటి ప్రార్థన కొంది. నా అన్నతో నాకు సమాధానం ఇవ్వయ్యా. ఏడ్చాడు కానీ లోపట ఒక భయం. తెల్లారింది, ఇప్పుడు అన్న వస్తాడు, అసలే కన్నింగ్ హంటర్ అని రాస్తుంది, టక్కరి అయిన వేటగాడు, ఏం చేస్తాడో భయంగా ఉంది. తెల్లారింది, ఏశావు 400 మందితో వస్తున్నాడు. 400 మంది సైన్యంతో వస్తూ ఉంటే యాకోబు ఏం చేశాడు తెలుసా? 7 మార్లు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అన్న రానే వచ్చాడు. లోపట మాత్రం బైక్ మాత్రం ఇట్లా అంటున్నాడు, లోపట మాత్రం వేసేస్తాడేమో అని భయపడతా ఉన్నాడు. అన్న రానే వచ్చాడు, మెడ మీద పడ్డాడు. తమ్ముడు ముద్దులు పెట్టుకోవటం ప్రారంభించాడు. రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట ప్రేమ ప్రవాహం పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు యాకోబు జీవితంలో సంచరించాడు. విన్నారా? దేవుడు యాకోబు జీవితంలో సంచరించాడు. ఆయన సంచరించాడు గనుక అసమాధానాన్ని సమాధానంగా మార్చాడు, ద్వేషాన్ని ప్రేమగా మార్చాడు. దేవుడు సంచరించాలంటే నా వైపు చూడండి, ఏ చెట్టు మీద సంచరిస్తాడు? కంబలి చెట్టును హిబ్రూలో ఏమంటారని చెప్పాను? బాకీం అంటే ఏడ్పుల చెట్టు. ఎప్పుడు ఏ ఇంటిలో ఏడ్పు రోదనతో కూడుకున్న ప్రార్థన ధ్వని వినబడతాదో ఆ ఇంటిలో దేవుడు సంచరించటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఆఖరి మాట, కంబలి చెట్టు ఇప్పటికి 4 అనుభవాలకు గుర్తని చెప్పాను. నెంబర్ 1 ఫెయిత్, నెంబర్ 2 డెప్త్, నెంబర్ 3 బర్త్, నెంబర్ 4 వీప్త్, రైట్, లాస్ట్ 1 చివరిది నెంబర్ 5 బ్రీత్. నా వైపు చూడండి. దేవుడు ఇక్కడ అంటాడు, నువ్వు కంబలి చెట్టు కొంబలి చెట్టు చాటున దాక్కొని కొనల వైపు చూడు. ఆ కొనలకు పైగా కాళ్ళ చప్పుడు నీకు వినబడుతుంది. విన్నారా? కాళ్ళ చప్పుడు నీకు వినబడుతుంది. కాళ్ళ చప్పుడు నీకు వినబడింది అంటే నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటానికి బయలుదేరుతున్నాడని గ్రహించు. నీకంటే ముందుగా దేవుడు బయలుదేరుతున్నాడని గ్రహించు. దేవుడు నీకంటే ముందుగా బయలుదేరాడు అనే దానికి సంకేతం ఏంటి? కంబలి చెట్టు కొనలన, కొంచెం గట్టిగా, కంబలి చెట్టు కొనలన కాళ్ళ చప్పుడు ధ్వని నీకు వినబడుతుంది. దీన్ని గూర్చి చరిత్రకారులు ఏం చెప్తారయ్య అంటే, నా వైపు చూడండి. కంబలి చెట్టు ఆకు కాస్త పెద్దగా ఉంటుంది, వేపాకులాగా, కొత్తిమీరలాగా, కరివేపాకులాగా చిన్నగా ఉండదు. రావి ఆకు ఉంటుంది చూసారా? రావి చెట్టు ఆకు చూసారా? సరే, చూడకపోతే రేపు వేసవికాలం సెలవులకు వెళ్ళిన తర్వాత చూసి రండి. సరే, కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ గాలి తగిలినప్పుడు ఈ ఆకులు కొట్టుకుంటే, ఈ ఆకులు ఒకదాన్ని ఒకటి కొట్టుకునేటప్పుడు ఆ ఆకుల నుంచి వచ్చే శబ్దం, ఒక సైన్యం నడుచుకుంటా వెళ్తూ ఉంటే, కవాతు చేస్తా నడుచుకుంటా వెళ్తూ ఉంటే టక్ 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 ఎలాంటి శబ్దం వస్తుందో కంబలి చెట్లు గాలి చేత కొట్టుకునేటప్పుడు అలాంటి శబ్దం వస్తుందట. ఆ శబ్దం నీకు వినబడినప్పుడు, ఆ శబ్దం వినబడాలంటే ఏం కావాలి? బలమైన గాలి
రావాలి. ఆ శబ్దం వినబడినప్పుడు యెహోవా నీ పక్షాన నీకంటే ముందుగా యుద్ధం చేయబోతున్నాడు అని గ్రహించి నువ్వు బయలుదేరు అంటాడు. అద్భుతం, అద్భుతం. కంబలి చెట్టు చాటున దాక్కున్నాడు. గాలి చేత చేయబడే ఆ ఆకుల సవ్వడి విన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. అఖండమైన విజయాన్ని తను పొందుకున్నాడు. ఆమేన్. దైవజనమా, ఓ దివ్యమైన మాట గుండెల్లో రాసుకొని ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి గాలి సవ్వడి వినగలిగేవాడిగా బ్రతకాలి. గాలి అంటే ఏ గాలి? ఈ గాలి కాదు. పరిశుద్ధాత్మ గాలి స్వరాన్ని వినగలిగే స్థాయికి ప్రతి బిడ్డ ఎదిగినటువంటి వాడై ఉండాలి. గాలి సవ్వడి ఏ గాలి? సహజంగా గాలి అంటంతో ఇప్పుడు పల్లెటూళ్ళలో సుడిగాలి ఇట్లా తిరిగింది అనుకోండి, ఏమనేవాళ్ళం? సుడిగాలి ఇట్లా తిరిగింది అనుకోండి, మనోడ పెట్టే పేరేంటో తెలుసా? దెయ్యం, దెయ్యం. వీడు చూసినట్టే చెప్తాడు. కాదు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గాలి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. నా ప్రభు బిడ్డలారా, ఎప్పుడు ఏది చెయ్యాలో, ఎటువైపు వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏ పని చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో సవ్వడి చేస్తాడు. ఆ సవ్వడి విని ఆ శబ్దానికి లోబడి నువ్వు అడుగులు వేయి. శత్రు శాస్త్రమే లేకుండా నీ పక్షాన దేవుడు యుద్ధం చేయును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఏ గాలి సవ్వడి విన్నాడు? పరిశుద్ధాత్మ గాలి సవ్వడి. ఆ ఆకులు టపటపా కొట్టుకొని ఉంటా ఉంటే ఆ సవ్వడి విని యుద్ధానికి తాను బయలుదేరాడు. ప్రతి దినం నువ్వు ఏ పని ప్రారంభించేటప్పుడైనా, దేవా నేను ఈ పని చేయాలనుకుంటున్నా, చేయమంటారా? ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటారా? నా కూతురు వివాహ విషయంలో ఈ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నా, తీసుకోమంటారా? నా కొడుకు వివాహ విషయంలో ఇటువైపు అడుగులు వేయాలనుకున్నా, వేయమంటారా అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడితే గాలి సవ్వడి ద్వారా ఆ రోజుల్లో మాట్లాడిన దేవుడు పరిశుద్ధాత్మ స్వరం ద్వారా నీతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నా వైపు చూసి చెప్పాలి ఆమేన్. మీరు అనొచ్చు, అన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? మనం ఆరాధించే దేవుడు మాట్లాడతాడా? నేనంట, ఈ దేవుడు మాట్లాడకుండా ఉండుటకు మాయాస్వరూపి కాదు. ప్రతి క్షణం వినే బుద్ధి నీకుండాలే కానీ, లోబడే బుద్ధి నీకుండాలే కానీ, ప్రతి దినం నీలో ఉండి నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇదే త్రోవ, ఈ త్రోవలో వెళ్ళు. వద్దొద్దొద్దొద్దు, ఇది సరైన త్రోవ కాదు, ఈ త్రోవలోకి నువ్వు వెళ్ళొద్దు, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా ఇదే త్రోవ, దీనిలో నువ్వు సాగిపోవని ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే ఒక మాట చెప్పమంటారా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? 100% మాట్లాడతాడు. కానీ ఒకటి, ఎవరితో మాట్లాడతాడో తెలుసా? వినేవాళ్ళతోనే మాట్లాడతాడు, లోబడి వాళ్ళతోనే మాట్లాడతాడు, తన మాటకు విధేయత చూపే వాళ్ళతోనే మాట్లాడతాడు. ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడికి ఏ పని చెప్పినా, డాడీ అలాగే డాడీ, చేస్తా డాడీ, వెళ్తా డాడీ, తప్పకుండా చేస్తా డాడీ, వెళ్తా డాడీ అని అంటాడు ఒక కొడుకు. ఇంకో కొడుకున్నాడు, రే ఆ షాప్కి వెళ్ళిరారా అని అన్నామనుకోండి, అంటే నేను ఒక్కడనే ఉన్నాను ఇంట్లో, ఆడికి ఎందుకు చెప్పు, నేను ఒక్కడనే ఉన్నానా అని అన్నాడు అనుకోండి, వాడికి తండ్రి పని చెప్తాడా? ఒకవేళ 10 మంది మధ్యలో వాడికి పని చెప్పాల్సి వచ్చింది, చెప్తాడా? పొరపాటుని చెప్పడం. ఎందుకు? ఆడికి పని చెప్పి పరుగు పోగొట్టుకోవటం ఎందుకు? 10 మంది మధ్యలో నేను బానో అని అంటే, అబ్బా నాన్న పెంపకం ఎంత అద్భుతంగా ఉంది, ఎక్కడ అవమానపడాల్సి వస్తుందోనని చెప్పాల్సిన పని కూడా తండ్రి చెప్పడు. ఏ తండ్రి అయినా ఏ పిల్లలకు పదే చెప్తారంటే, సేవకులుగా మేమైనా కూడా ఏ విశ్వాసులకు ఏదైనా చెప్పడానికి ఎవరి జీవితంలో ప్రయత్నిస్తామో తెలుసా? ఇతనికి చెప్తే దిద్దుబాటు చేసుకుంటాడు, ఇతనికి చెప్తే బ్రతుకును బాగు చేసుకుంటాడు అన్నిదా భావించడు. విధేయత చూపగలిగిన వారికి ప్రతిదీ చెప్తాం. ఇదే చూపకుండా అన్న నమస్కారం అన్న, నీ సహవాసానికే చెప్పండి, నీ సహవాసానికి ఒక నమస్కారం అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా లోబడే బుద్ధి నీకు ఉండాలే కానీ ప్రతిరోజు హృదయంలో సవ్వడి చేయటం ప్రారంభిస్తాడు. ఆయన
హృదయంలో సవ్వడి చేయటం ప్రారంభిస్తాడు ఆయన. నా వైపు చూడాలి. హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో గతంలో చెప్పానో లేదో నాకు గుర్తులేదు, అయినా చెప్తున్నా మరోసారి. నేను అప్పుడే రక్షణ పొంది ఆత్మీయంగా బాగా బలంగా ఉన్న దినాలు పరిశుద్ధాత్మ పొందుకున్నాను. మేబీ 97 ఆ ప్రాంతంలో. అప్పుడే కొత్తగా క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. క్రెడిట్ కార్డ్స్, స్టాండర్డ్ చార్టెడ్, సిటీ బ్యాంక్ అనండి ఒకసారి. ఎంతమందికి తెలుసు ఆ కార్డుల సంగతి? ఇప్పుడు ఉందా స్టాండర్డ్ చార్టెడ్? ఏమో మరి. ఆ రోజుల్లో స్టాండర్డ్ చార్టెడ్, సిటీ బ్యాంక్, ఈ 2 క్రెడిట్ కార్డులు వచ్చాయి. మా తోటి ఎంప్లాయీస్ అంతా, రేయ్ కార్డురా, డబ్బులు లేకపోయినా 50,000 ఖర్చు పెట్టవచ్చురా అని ఒకడు. ఇంకొకడు నా జీతాన్ని బట్టి నాకు 2 కార్డులు ఇచ్చాడు, డబ్బులు లేకపోయినా 1,00,000 ఖర్చు పెట్టవచ్చురా. వాడు 1,00,000 రూపాయలు జేబులోంచి తీసినట్టుగా చెప్పేవాడు ఆ కార్డులు చూపించి. నాకు కూడా మనసులో మనం కూడా తీసుకుంటే బాగుంటుంది కదా. లోపట ఒకటే ఒబలాటం. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, రేయ్ షట్ అప్ యువర్ మౌత్. నేను అన్నా, ప్రభా నేను కార్డులు తీసుకుంటా కానీ కార్డులతో అస్సలు కొన్నయ్యా. ఒరే కార్డు వద్దు, అసలు దాని సోపతే వద్దురా, ఊరుకోరా అంటే నేను అన్నా, అయ్యా అందరు కార్డులు తీసుకుంటున్నారు కదా, నేను కూడా, నాకు కూడా 2 కార్డులు ఉన్నాయి, స్టాండర్డ్ చార్టెడ్, సిటీ బ్యాంక్ నాకు కూడా ఉన్నాయి చూడండి అని చెప్పుకుంటా. అంతేనయ్యా, నేను మాత్రం వాడనయ్యా అన్న. ఒరే వద్దురా నా మాటను అని అంటే, ప్రభా ఊరుకో ప్రభా, మరీ అట్లా అంటే అట్లా ప్రభా, కొన్ని లోకంలో బ్రతికేటప్పుడు కొన్ని ఉండాలా అనండి, కొన్ని ఉండాలా, మరీ అట్లయితే ఎట్లా ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్డులు తీసుకునే క్షణం వరకు నన్ను గద్దిస్తూనే ఉన్నాడు. అయినా నేను తీసుకోవటానికి వెళ్ళిపోయా. దేవుడు మౌనం అయిపోయాడు. 2 కార్డులు తీసుకున్నా. అద్భుతం. ఆ 2 కార్డులతో పైసా కూడా నేను ఖర్చు పెట్టలా. ఆ కార్డులు గీకి ఒక్క వస్తువు కొనలా. కానీ సంవత్సరం తర్వాత 50,000 రూపాయలు అప్పు అయిపోయా. ఎట్టాగో చెప్పంటారా? నాకు తెలిసిన 2-3 స్నేహితులు, మేము గీక్కుంటాం, మేము కట్టుకుంటాం అనండి. మేము గీక్కుంటాం, మేము కట్టుకుంటాం అన్నారు. మందేముంది, మనం ఇప్పుడు దానం చేసినటువంటి వాళ్ళగా, కార్డు కావాలా తీసుకోరా, నువ్వు కట్టుకుంటావు కదా కట్టుకో, నీ కార్డు కావాలా తీసుకోరా కట్టుకో అని ఇద్దరికి కార్డు ఇచ్చాం. ఇద్దరు కలిసి మొత్తానికి 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 30,000 ఖర్చు పెట్టిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? అప్పుడప్పుడు 2 నెలలకు ఒక 500, 3 నెలలకు ఒక 500, 15 రోజులకు ఒక 500, మొత్తానికి ఆ 30,000 రూపాయల అప్పు 2 సంవత్సరాలు తీర్చారు. ఇక్కడ ఆగండి, ఎంత ఒకేసారి లంసముగా 10,000, 20,000 ఇలా, అప్పుడు ఒక 5,000, అప్పుడు ఒక 500, అప్పుడు ఒక 500, 2 నెలలకు. ఈ 2 సంవత్సరాల లోపు ఏమైందో తెలుసా? ఆ క్రెడిట్ కార్డులకు వడ్డీ, చక్రవడ్డీ, ఆగండి చెప్తా, బారు వడ్డీ, భూచక్రవడ్డీ, ఈ మొత్తం అయిపోయి 50,000 అయిపోయిందమ్మా. గుండె పగిలిపోయింది. నేను దేవుని దగ్గర మోకరించి, దేవా ఆగండి, దేవా నన్ను ఎందుకు ఇట్లా చేసావయ్యా అంటే, ఆయన అంటాడు, నేను చేయలేదురా, నిన్ను నీవే చేసుకున్నావా. నాకు అప్పటి నుండి చిన్న వస్తువు కొనాలన్నా కొద్దిసేపు దేవుని దగ్గర అడిగి, ప్రభా నీ చిత్తమా కాదా, వెళ్ళమంటావా వద్దా. ఒక ఓటమి నాకు జీవిత పాఠం నేర్పింది. మీరు అడగండి, దేవుడు మాట్లాడతాడా? ప్రతి దినం మాట్లాడతాడు. సవ్వడి చేస్తాడు, హృదయంలో సందడి చేస్తాడు. ఆ మెల్లనైన స్వరాన్ని నువ్వు వినగలిగితే, ఆయన స్వరాన్ని పట్టుకుని నువ్వు నడవగలిగితే, నీకు తెలుసా, యుద్ధశూరుడకు యెహోవాగా నీ ముందు ఆయన ప్రయాణమే వెళ్ళటం ప్రారంభిస్తాడు. ఆయన నీ ముందు ప్రయాణమే వెళ్ళాడా, మెట్టగానున్న ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు. వంకరి మార్గాలు తిన్నని చేస్తాడు, గరుకు మార్గాలు నొన్నని చేస్తాడు. ప్రతి లోయ దేవుడు పూజ చేస్తాడు. విజయ బాటలో ఊరేగటానికి దేవుడు కృప చూపిస్తాడు.
యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఆ దేవుడు మన మధ్యలోకి రావాలంటే మనం ఏ చెట్టులాగా ఉండాలి? కంబలి చెట్టు. 5 లక్షణాలు చెప్పాను. నంబర్ 1 ఫెయిత్, నంబర్ 2 డెప్త్, నంబర్ 3 బర్త్, నంబర్ 4 వెప్త్, నంబర్ 5 బ్రీత్. బ్రీత్ అంటే శ్వాస, నథింగ్ బట్ గాలే కదా. ఆ గాలే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున నడిచే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక.